ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డా, నీకు ఎంతో ఇష్టమైనది నీ చేతిలో అందిస్తాను. ఇప్పుడే ఆలస్యం చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే ఏం చెప్పబోతున్నారా అని మన సాయినాథుని మాటల్లోనే విందాము. ప్రతిరోజు సాయిబాబాని మనం పూజిస్తూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాం. గురువారం అంటే చాలు మనకు బాబాగారు భక్తులందరికీ కూడా ఒక వరం లెక్క. అలాంటిది తన భక్తుల కోసం బాబాగారు చెప్పిన ఈ సత్యవాక్కులు ఈరోజు అందరం కూడా విందాం ఫ్రెండ్స్. ఈరోజు నీ కోరిక నీకు కావలసింది నీ చేతిలో అందివ్వడానికి వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించే చింతిస్తున్నావు కదా. ఒకటి తెలుసుకో, భగవంతుడు నీకు కావలసింది తీసుకున్నారు అంటే దానికి మించి గొప్పదే నీకు అందిస్తారని గుర్తుంచుకో. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు, కానీ భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మళ్ళీ అది అందుకోవడం కుదరదు. కాబట్టి చెబుతున్నాను వినుబిడ్డ. భక్తి అనేది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నీ బాబా కావలసింది ఇస్తాడా ఇవ్వడా అనే సందేహం నీకు వద్దు. సందేహంతో ఎన్ని రోజులు పూజిస్తావో చెప్పు. భక్తి అనేది సందేహంతో ఉండకూడదు. నమ్మకంగా ఈ సాయిని కొలువు, నీకు సకలం అందిస్తాను. నీ దిగులంతా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని, నిన్ను నిరాకరించారని, నిన్ను అవమానించారని, హేళన చేశారని నువ్వు దిగులు చెందవద్దు. వారి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. వారి మీద కోపం వద్దు. ప్రతి నిత్యం కొలిచే నన్ను పిచ్చివాడు అన్నారు, బిచ్చగాడు అనే ముద్ర వేశారు. కానీ నేను ఓపికగా ఉన్నాను కదా. అలాగే నువ్వు కూడా నా భక్తురాలివైతే నువ్వు కూడా ఓపికగా ఉండు. ఎదురు చూడు. నీ సాయి అనుమతి లేనిదే ఎవరూ కూడా ఏమీ చేయలేరు. అందువల్ల బాధపడకుండా ఉండు తల్లి. అన్నింటినీ ఒక దుమ్ములాగా ఊది పడేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉంటే నీకు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నీ మనసు తెలివిపడుతుంది. అతి త్వరలో నీకు అన్ని కోరికలు చేదే కాలం, నీకు మంచి యోగకాలం తప్పక వస్తుంది. ఎదురుచూడు. నీ చెయ్యి 10 మందికి సహాయం చేసే కాలం కూడా వస్తుంది. భక్తులను కాపాడే బాధ్యత ఈ సాయిది. కాబట్టి నిన్ను ఎన్ని సమస్యలు ఎదురుపడినా సరే ధైర్యంగా ఎదుర్కొని మన పక్కవాణ్ణి ఇస్తాను. ఎవరు నీ జీవితంలోకి వచ్చినా అది వారికే ఆపదగా మారుతుంది. ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి చూసినా, హేళన చేసి చూసినా వారికి సరైన సమాధానం నేను కల్పిస్తాను. అదే నీ ఎదుగుదల, నీ భవిష్యత్తులో నీ గెలుపు. ఈ రెండే వాళ్ళకి సమాధానం. అందుకైనా దారి చూపే బాట లేదేమని ఇస్తాను. ఆ బాటలోనే నడువు. నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న ఈ సాయి కూడా ఉంటాను. నువ్వు వెళ్ళే దారిలో నీకు ఆటుపోటులన్నీ ఎదురుకావచ్చు, కానీ ఆందోళన చెందకు. అంతా నీకు మంచే జరుగుతుంది. కాలం నీకు అనుకూలించేంత వరకు ఎదురుచూడు తల్లి. మోసాలు, కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టముడతాయి అనుకో. అలాంటప్పుడు కూడా అస్సలు భయపడవద్దు. రాత్రి వస్తేనే కదా ఉదయం అవుతుంది. రాత్రి అయినా నీ జీవితంలో ఉదయం తప్పక వస్తుంది. అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో అలాగే కష్టకాలం పోయి సుఖకాలం తప్పక వస్తుంది. కానీ జీవితం అన్నాక రెండింటిని అనుభవించాల్సిందే. ఇదే విధి. ఈ విధిని నువ్వు పాటించక తప్పదు. ఇదే నీ జీవితంలో కూడా జరిగేది. ఏంటి బాబా, నా జీవితంలో ఎప్పుడు అమావాస్యేనా, నాకు పౌర్ణిమ అంటూ ఉండదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. తప్పకుండా ఉంటుంది. అలా అనుకోవద్దమ్మా. నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది. కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడలేదు, చూడను అనుకోవద్దు. చీకటికి అలవాటు పడిపోయావు. పౌర్ణమికి వచ్చిన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ మనసులో దిగులు అనే ఒక అమావాస్య
ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా అనే వెలుగును చూడలేవు కాబట్టి ఎప్పుడూ జీవితం అంటే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటినే తలుచుకొని బాధపడవద్దు. నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు పడ్డ కష్టకాలమంతా ఒక ముగింపుకు వచ్చేసింది. ఇదిగో ఈ బాబా చెప్పేది విను. డబ్బు, ధనం, నగలు, ఆస్తులు ఉంటేనే ఆనందం చెప్పు. మనసు నిండా సంతోషంగా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. నిజం అదే. పాపాలు అంటిన వారే నిజమైన అదృష్టవంతులు. అలాంటి పాపం నీకు ఎప్పుడూ అంటదు. పుణ్యం చేస్తే అదేసి అంత నిరంతరం ఆనందమే ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యం చేర్చేందుకల్లా నీ వల్ల అయినంత పేదవాళ్ళకి సహాయం చెయ్యి. ఇతరులకి మంచి జరగాలని కోరుకో. నువ్వు చేసిన పాపాలను తెలుసుకొని నా దగ్గర బాధపడి పశ్చాత్తాపపడిపోయినప్పుడే నీ యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి. నీ కర్మలన్నీ తొలగిపోతే నీకు నిరంతరం ఆనందమే కదా ఉంటుంది. నీ యొక్క జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది. ఒక శిల్పం చెక్కాలంటే దానికి ఎంతగానో బాధ పెట్టి కొడతారు. అప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది. అలాగే నీ కర్మలు తొలగాలంటే నీ కష్టాలే నువ్వు అనుభవించాల్సిందే. అలాంటి పాపాలన్నీ తొలగితే నీకు నిరంతరం ఆనందమే ఉంటుంది. నిన్ను పరిపూర్ణ శిల్పం లెక్క నేను తయారు చేస్తాను. ఇక రేపటి నుంచి అంతులేని సంతోషం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ సాయి ఉన్నాను అని మరువద్దు. బాబా బాబా అని పిలిచే నన్ను ఎప్పుడూ విడువను. సాయి అని నన్ను ఎప్పుడూ కూడా పూజించే నీకు కష్టాలు అంటనివ్వను. ఈరోజు ఈ సాయి సత్యవాకుగా ఇస్తున్నాను. నీ సమస్యలన్నీ, నీ యొక్క బాధలు, రోగాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీకు ఎలాంటి కొరతలున్నా అన్నీ తీరుతాయి. నీకున్న ఆశలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. నీ జీవితం ప్రశాంతమైనదిగా మారుస్తాను. నీ మనసు మాత్రమే అలజడిగా ఉంది. దానిని శాంతపరిస్తే చాలు. నీ విజయంలో విజయం దగ్గరకు వెళ్ళి సొంతం చేసుకుంటావు. అతి త్వరలో నీకు వసంతకాలం వస్తుంది. నీకున్న ఇబ్బందులు, సమస్యలన్నింటికీ ఒక మార్గం అనేది దొరుకుతుంది. తప్పకుండా తీర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకైన సమస్యలకు కావచ్చు తీర్పు వస్తుంది. ఇక సమస్యలే రావు. వచ్చిన వాటిని తట్టుకుంటే ధైర్యంగా నీకు ఉంటుంది. అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయి. దిగులు చెందకు తల్లి. కాబట్టి నీకున్న దుఃఖపు తలుపులు అనేవి ఇక గట్టిగా మూసివేయబడుతున్నాయి. ఇక ఆనందం అనే తలుపులే తెరుచుకుంటాయి. సంతోషంగా ఉంటావు. ఎలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా వాటిని కృంగిపోకుండా నా బాబా వెంట ఉన్నాడు, నేను వాటిని దాటగలను అనే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం వెతికి ఆలోచించినప్పుడు దొరకకుండా ఎందుకుంటుంది. ఈ యొక్క తప్పులన్నింటినీ అనుభవాలుగా తీసుకో. తప్పక గెలుస్తావు తల్లి. ఈ సాయి సత్యవాకు విన్నావు కదా. ఇక అదృష్టం నీ సొంతమవుతుంది. నన్నే నమ్ముకున్న నిన్ను ఎందుకు వదులుకుంటాను చెప్పు. ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండును. నీకు దిగులెందుకు బిడ్డా. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.